అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విచారణ సంస్థ, అదేవిధంగా సునీతక్క, అదేవిధంగా దస్తగిరి వీళ్ళందరూ లాలూచిపడి ఒక చీకటి ఒప్పందం చేసుకుని ఏ రకంగా ఈ కేసును మా వైపు టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ చేశారనే విషయాన్ని గతంలో కూడా చెప్పా. మరొక్కసారి మీ అందరికీ అనేక విషయాలు చెప్పడం కోసం మరి ముఖ్యంగా ఎవరో చెప్పినట్టు ఉన్నారు, సిబిఐలోనే ఎవరైనా లాయర్లు చెప్పినారేమో, ఈ రకంగా స్టేట్మెంట్ ఇస్తే నీకు నష్టమమ్మా అని చెప్పారేమో. ఇమ్మీడియట్గా నెల రోజులు తిరగకముందే, ఇది జూలై 2020, 28 జూలై 2020, ఇది 27 ఆగస్ట్ 2020, కరెక్ట్గా నెల రోజులు వ్యవధిలో ఏమంటుంది, ఆ లెటర్ ఉన్న విషయమే నాకు తెలియదు, అంతా తూచ్. నాకు లెటర్ నేను చూడలే, లెటర్ గురించి నాకు తెలియదు, అంతా తూచ్. నేను లెటర్ను కేవలం రాహుల్ దేవ్ శర్మ పులివెందులకు రీచ్ అయినాక సాయంకాలం రాహుల్ దేవ్ శర్మ చూపిస్తేనే చూసినా తప్ప నాకు లెటర్ గురించి ఏమీ తెలియదని చెప్పి వెంటనే తప్పించుకుంటుంది. సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలాలండి ఇవన్నీ కూడా. ఈజ్ దిస్ న్యాచురల్ జస్టిస్ అని నేను అడుగుతా ఉన్నా, సునీతక్కను అడుగుతా ఉన్నా, సిబిఐని కూడా అడుగుతా ఉన్నా. ఇది న్యాచురల్ జస్టిసా? సామాన్యుడికి ఇది సాధ్యమేనా? సిబిఐ దగ్గర ఒక వాంగ్మూలం ఇచ్చి నెల తిరగకుండానే నా వాంగ్మూలం అది కాదు, నేను అసలు చూడలే విన్నే దాని గురించి నాకు ఏమీ తెలియదంటే అటువంటి వాంగ్మూలం అసలు రికార్డు చేస్తారా? నెల తిరగకుండానే వాంగ్మూలం, మళ్ళీ రెండో వాంగ్మూలం నాకేం తెలియదంటే రికార్డ్ చేశారు. మీ అందరికీ కాపీస్ ఇస్తున్నా. ఇప్పుడు మీ అందరికీ కూడా ముందే విషయం తెలుసు. హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ ఫోన్ కాల్, ఇన్సిడెంట్ జరిగిందని ముందే అవినాష్కు తెలుసు. హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ ఫోన్ కాల్ ఫ్రమ్ థర్డ్ పర్సన్ సో దట్ హీ కుడ్ ఇమీడియట్లీ గో ఆన్ స్క్రీన్ ద ఎవిడెన్స్ అని నా మీద ఒక అభియోగం మోపారు. అంటే నాకు ముందే అంతా తెలుసంట, నేను ఎవరో ఫోన్ చేస్తారని చెప్పి వెయిట్ చేస్తానంట. ఆ ఫోన్ కాల్ వస్తే వెంటనే హుటాహుటిని ఇంటికి పోయి నేను ఎవిడెన్స్లు స్క్రీన్ చేయొచ్చు, తుడిచేయచ్చు అని నేను వెయిట్ చేస్తూ ఉన్నానని చెప్పి మరొక అభియోగం. ఇది కూడా స్పష్టంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలా. ముఖ్యంగా ఫస్ట్ శివప్రకాష్ రెడ్డి థర్డ్ పర్సన్ ఎలా అవుతాడు? ఫస్ట్ నా క్వశ్చన్. శివప్రకాష్ రెడ్డి ఈజ్ నన్ అదర్ దాన్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ వివేకానంద రెడ్డి గారు. సౌభాగ్యమ్మ సొంతం తమ్ముడు, సునీతమ్మ సొంతం మామ. హైదరాబాద్లో మీ అందరూ కలిసే బయలుదేరినారు. మీరు నాకు ఫోన్ చేసి నేను పులివెందుల నుంచి జమ్మలమడుకు బయలుదేరినా. కరెక్ట్గా ఇప్పుడు ఎక్కడైతే కృష్ణాలయం ఉందో అప్పటికి ఇంకా కట్టలేదు కృష్ణాలయము, అక్కడ నుంచి రింగ్ రోడ్లోకి ఎంటర్ అయినా. ఈ ఫోన్ కాల్ శివప్రకాష్ రెడ్డి గారు చేసి వెంటనే బావింటికి పోయి బావ చనిపోయినాడని చెప్పిన వెంటనే యూటర్న్ తీసుకొని వివేకానంద రెడ్డి గారి ఇంటికి పోయిన వెంటనే బాడీ చూసి బయటకు వచ్చి నేను ఫోన్లు చేసిన. ఎక్కడిక్కడ స్క్రీనింగ్ జరిగిందనేది నాకు అర్థం కాల. ఇందులో నేను చెప్పాలనుకుంది ఏంటంటే థర్డ్ పర్సన్ శివప్రకాష్ రెడ్డి ఎలా అవుతాడు? నేను శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తాడని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తా? అసలు నాకేమన్నా కాలజ్ఞానినా? నేనేమన్నా శివప్రకాష్ రెడ్డి ఆ నిమిషం నాకు ఫోన్ చేస్తాడని నాకు ఎలా తెలుసు? దిస్ ఈజ్ మై క్వశ్చన్ టు సిబిఐ, క్వశ్చన్ టు సునీతక్క, క్వశ్చన్ టు శివప్రకాష్ రెడ్డి ఆల్సో. నేను పోయేటప్పటికి ఇంట్లో 5 మంది ఉన్నారు. ఇంటి బయట మాజీ ఎంపీటీసీ శశికళక్క మరొక 9 ఉన్నారు, ఒక 9 మంది. నిజంగా ఒక వ్యక్తికి తప్పుడు ఉద్దేశం ఉంటే దట్ వాజ్ ద రైట్ టైం. బట్ నేను లోపలికి పోయినా బయటకు వచ్చినా. నేను వీళ్ళు ఏమంటారు, ఎర్రగంగిరెడ్డి వచ్చిన తర్వాత ఎర్రగంగిరెడ్డి, అవినాష్ రెడ్డి, మా నాన్న భాస్కర్ రెడ్డి గారు అండ్ శంకర్ రెడ్డి నలుగురు కలిసి స్క్రీనింగ్ చేసినారనేది కదా అభియోగము. ఎర్రగంగిరెడ్డి ఎన్ని గంటలకు వచ్చినాడండి? 7:10కి వచ్చాడు. అంటే 40 నిమిషాల పాటు ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎర్రగంగిరెడ్డి. ఆయన వచ్చిన తర్వాత ఆయనతో కలిసి స్క్రీనింగ్ చేయాలని చెప్పి నేను వెయిట్ చేస్తానన్నా. అంటే వినడానికి సెన్సిబుల్గా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే 9 ఇంట్లో 5 మంది, ఇంటి బయట 9, 9 మంది ఉన్నప్పుడు ఎవడైనా బుద్ధుండేవాడు నిజంగా తప్పుడు ఉద్దేశాలుంటే స్క్రీనింగ్ చేస్తాడు. కానీ ఆ 40 నిమిషాల్లో 100 మంది ఇల్లు చుట్టుముట్టినప్పుడు ఎవడైనా బుద్ధుండేవాడు ఆ పని చేస్తాడా? ఎక్సెస్గా మందు ఎక్కువ తాగి ఇంటి బయట స్టెప్స్ మీద ఆయన పడిపోతే తాను ఎత్తుకొని పోయి బెడ్రూమ్లో పండబెట్టేవాడిని అని చెప్పి స్వయంగా ఇంట్లో పనిచేసే సర్వెంట్ చెప్తా ఉన్నాడు. అంటే మీ తండ్రిని చివరి రోజుల్లో నిరాదరణకు గురి చేసి ఎందుకు నిరాదరణకు గురి చేశారు? ఎందుకు ఈ రకంగా ఆదరణ లేకుండా నిరాదరణకు గురి చేశారు? కేవలం వివేకానంద రెడ్డి సార్ ఆ డబ్బు డైమండ్స్ రూపంలోనో బెంగళూరు స్థలం రూపంలోనో ఆ డబ్బు వస్తే ఆ డబ్బులో సింహభాగము వీళ్ళకు సెకండ్ ఫ్యామిలీకి, షమీం గారికి, వాళ్ళ పిల్లాడికి ఇవ్వాలని చెప్పి ఆయన భావించాడు కాబట్టి పూర్తిగా వదిలేశారు.
ఆయన చెక్ పవర్ రద్దు చేశారు. ఆయన ఏ ఆస్తి అమ్మే పరిస్థితి లేదు, వ్యాపారాల నుంచి డబ్బు డ్రా చేసే పరిస్థితి లేదు. ఏ ఆస్తి అమ్మాలన్నా కూడా వీళ్ళ నాలెడ్జ్లో లేకుండా అమ్మలేడు. జాయింట్ చెక్ పవర్, జాయింట్ రిజిస్ట్రేషన్ చేయాలి. సో ఈ మాదిరి ఆయన్ను పూర్తిగా బిగించారు. ఆయనకి ఈ రకంగా ఏదైనా స్థలంలోనో డైమండ్లోనో ఆదాయం వస్తే తప్ప ఈ సెకండ్ ఫ్యామిలీకి హెల్ప్ చేయలేని పరిస్థితి. ఇటువంటి దుర్భర పరిస్థితుల్లోకి ఆయన నెట్టివేసింది మీరు కాదా అని నేను అడుగుతా ఉన్నా. సునీతక్కను స్పష్టంగా నరెడ్డి రాజశేఖర్ గారిని అడుగుతా ఉన్నా. తూచంటే ఒప్పుకుంటారు ఇంకొకరైతే. సామాన్యుడికి సాధ్యమా అది? మా సునీతక్క లాంటి వాళ్ళకు సాధ్యం అది. దస్తగిరి లాంటి అప్రూవర్లు చేయడం సామాన్యులకు సాధ్యమా? మా సునీతక్కకు సిపిఐకి అయితే సాధ్యం. కాబట్టి ఏది ఏమైనా వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, చంద్రబాబు కుట్రల్లో కుతంత్రాల్లో భాగంగా వీళ్ళు ఏమి చేసినా సరే న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఆ వ్యవస్థ మీద ఉన్న విశ్వాసంతో చెప్తా ఉన్నా, తప్పకుండా 100% ఎటువంటిది ఈ కేసులో పసే లేదు. ఇందాక నేను చెప్పిన హియర్స్ ఎవిడెన్స్ కావచ్చు, నేను చెప్పిన గూగుల్ టేక్అవుట్ కావచ్చు, అదేవిధంగా వాట్సాప్ టైం స్టాంప్స్ కావచ్చు, మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎటువంటి పసలేని విమర్శలు. అంతా అజంప్టివ్, ప్రిజంప్టివ్, క్రియేటివ్, నో ఫ్యాక్ట్స్. సో స్పష్టంగా ఈ వాస్తవాలను గమనించి ప్రజలకు చేరవేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను మనవి చేసుకుంటూ, ముగిసిలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో మా అక్క ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది, ఏదైనా ఒక కేసు అంట అది వాస్తవమే తను చెప్పింది. ఆ ఇన్సిడెంట్ జరిగిన 1-2 వారాల లోపల ఛేదిస్తేనే ఛేదించినట్టు, ఆలస్యమయ్యే కొద్దీ ఛేదించడం కష్టము అని చెప్పింది. కరెక్టా? మీరు కూడా విన్నారు కదన్నా. మరి అదే మా సునీతక్క, అదే నరెడ్డి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు మార్చి 15, 2019 సిట్కి స్టేట్మెంట్లు ఇచ్చారు. ఏమని ఇచ్చారు తెలుసా? మాకు కృష్ణారెడ్డి ఫోన్ చేసినప్పుడు మా నాన్నకు గాయాలున్నాయి, బాత్రూంలో పడి ఉన్నాడు అంటే మా నాన్నకు గతంలో కూడా హార్ట్ ప్రాబ్లం ఉన్నందున బహుశా హార్ట్ అటాక్ వచ్చి అందువలన కింద పడి తలకు ఏదైనా తగిలి గాయాలై ఉంటాయేమో అని ఊహించి కృష్ణారెడ్డిని ఆ విధంగా పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పినాము. ఎవరండి? అవినాష్ రెడ్డి కాదు చెప్పింది, నర్రెడ్డి సునీత గారు, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళు సిట్కి ఇచ్చిన వాంగ్మూలం ఇది. సో ఇట్ వాస్ దేర్ థియరీ అని చెప్తా ఉన్నా స్పష్టంగా. అండ్ యాడెడ్ ఎంత నీచమంటే ఈ 3 ఏళ్ళుగా ఎంత ఘోరంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసినారంటే, ఈ కేసు వల్ల నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినారంటే, మా కుటుంబం ఎంత సఫర్ అయిందంటే, మా నాన్న వయసు 74 ఏళ్ళు, లోపల జైల్లో మగ్గుతాడు సమస్యలతో. ఆయన ఏం కర్మ పాపం, ఏం తప్పు చేసినాడని ఈ రోజుకి ఆయన ఒకే ప్రశ్న, నేను నా జీవితం అంతా ఎవరికి తెలిసి ద్రోహం చేయాలని, నాకేంది ఈ కర్మ అని బాధపడతాడు. పులివెందుల్లో ప్రతి ఒక్కరికి తెలుసు మా నాన్న ఎవరికి తెలిసి ఎవరికి ద్రోహం చేయలే. అటువంటి వ్యక్తిని అన్యాయంగా లోపలేసినారు. ఆ ఉదయ్ అనే పిల్లోడు, వాని మీద అలిగేషన్ ఏంది? మధ్యరాత్రి 4 గంటలకు రోడ్లో తిరుగుతానంట. నేను రోడ్లో తిరిగితే ఏమి? రోడ్లో తిరిగితే కేసులో ఇరికిచ్చేస్తారా? ఏమన్నా అలిగేషన్స్ అండి? అన్యాయంగా మనుషులను లోపలేసి వ్యవస్థల్లో వాళ్ళకున్న పలుకుబడి ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ఉపయోగించుకొని, ఢిల్లీలో ఉండే బీజేపీలోని టీడీపీ పెద్దలను ఉపయోగించుకొని సర్వనాశనం చేసినారు. ఈ కేసును రాజకీయం చేసి చంద్రబాబు చేతిలో పావులుగా మారి మమ్మల్ని సర్వనాశనం చేసినారు. చాలా ఇబ్బందులకు, చాలా నరక యాతనకు గురి చేసినారు మమ్మల్ని. అయినా ఐ స్టిల్ సే, ఇంత అనుభవించిన తర్వాత కూడా, ఏ తప్పు లేకుండా ఇంత అనుభవించిన తర్వాత కూడా చెప్తున్నా, ఎవడో అంటాడు యాంటిసిపేటరీ బెయిల్ వస్తే నాకు పెద్ద రిలీఫ్ అని. ఏందా రిలీఫ్? నేను ఏమైనా చేసింటే కదా నాకు రిలీఫ్. నేను నరకం అనుభవిస్తాను. నాకేంది? నాకు అది రిలీఫ్ ఎట్లయితుంది? నాకు సంబంధమే లేదు ఆ కేసుతో. యాంటిసిపేటరీ బెయిల్ వస్తే ఏదో రిలీఫ్ వచ్చినట్టు అంట. ఈ నోటికి వచ్చింది మాట్లాడతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.